ప్రియాంబుల్కు ఒకసారి అమెండ్మెంట్ జరిగింది. అదే 42nd అమెండ్మెంట్ 1976. అయితే సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది. ఆ కేసు ఏంటంటే రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం అనేవి మన ప్రియాంబుల్లో యాడ్ చేశారు. అవి యాడ్ చేయడం వల్ల తప్పు. దానికి కారణాలు ఏంటంటే ముందుగా ఎమర్జెన్సీ టైంలో లోక్సభ పదవీ కాలం ఎక్స్టెండ్ చేసి యాడ్ చేశారు. దానికి ప్రజల సమ్మతి లేదు, వైడ్ కన్సల్టేషన్ జరగలేదు. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అన్నమాట. రెండో పాయింట్, ఈ సోషలిజం, సెక్యులరిజం ఇవి ప్రజల పైన ఇంపోజ్ చేశారు అనేది. మూడో పాయింట్, ఈ ప్రియాంబుల్ ప్రవేశిక అనేది మనం చూస్తే కనుక లాస్ట్లో 26 నవంబర్ 1949 ఆ తారీఖున మనం అడాప్ట్ చేసుకున్నాము అని వచ్చింది. కాబట్టి ఆ తర్వాత దీన్ని అమెండ్ చేస్తే అది ముందే మనం దాన్ని రిట్రాస్పెక్టివ్గా రాటిఫై చేసినటువంటిది. అది తప్పు కదా. ఆ రోజు వరకు ఎంతవరకు చేస్తుంటే అంతవరకు అది ఉంచాలి. మీరు కొత్తగా యాడ్ చేయాలనుకుంటే కింద ఏదైనా పారాగ్రాఫ్ యాడ్ చేసి ఉండాల్సిందే. ఇలా చాలా అంశాలు దీనిలో క్వశ్చన్ చేశారనమాట.